రాయలసీమ గిరిజన కాలనీని టీడీపీ సీనియర్ నాయకులు తానంకి నానాజీ సొంత నిధులతో అభివృద్ధి చేయడం జరుగుతుందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి తెలిపారు. చిల్లకూరు మిక్స్డ్ కాలనీలో ఉన్న రాయలసీమ గిరిజన కాలనీలో జరుగుతున్న పనులు ఆయన పరిశీలించారు. చిల్లకూరులోని మిక్స్డ్ కాలనీ రాయలసీమ గిరిజన కాలనీలో గత 20 ఏళ్లుగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. కాలనీలోకి వెళ్లేందుకు దారులు సరిగా లేక ఆ ప్రాంతమంతా ముళ్ల చెట్లతో నిండి ఉంది. గత 2 రోజుల క్రితం ఆ కాలనీలో పర్యటించిన టీడీపీ సీనియర్ నాయకులు తానంకి నానాజీకి అక్కడి సమస్యలను ప్రజలు వివరించారు. వెంటనే స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడారు. చిల్లకూరు మున్సిపాలిటీలో ఉండడంతో నిధులు రావడం కష్టమని అధికారులు చెప్పడంతో నానాజీ తన సొంత నిధులతో జేసీబీ ద్వారా చెట్లను తొలగించి రోడ్లను ఏర్పాటు చేశారు. ఈ పనులను పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లకూరు పట్టాభిరామరెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామరెడ్డి మరికొందరు మాట్లాడుతూ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తానంకి నానాజీ స్పందించారన్నారు. వారి సొంత నిధులతో రోడ్లు ఏర్పాటు చేశారని వారు వివరించారు. చిల్లకూర మండల హెడ్ క్వార్టర్ లో కాలనీలో రాయలసీమ కాలనీ అని కాలనీ 20 సంవత్సరాలుగా ఎస్టీలు ఎస్సీలు ఇక్కడ ఉన్నారు. సరైన రోడ్లు లేక కట్టం చెట్లలో అక్కడక్కడ చిన్న కనీసం కాలనీ కూడా లేదు. వాళ్ళకి చిన్న గుడిసెలు చిన్న చిన్న రేకులు వేసుకుని షెడ్లలో ఉంటున్నారు. మొన్న ఈ సూపర్ పల్నా తొలెడుగు భాగంలోగా నానాజీ గారు మేము చిల్లకూరు నాయకులు ప్రజలు అందరూ వచ్చి సారి అంతా తిరిగిన తర్వాత మీ కట్టం చెట్లలో మీరు ఎట్టుండారు అని చెప్పని మా నానాజీ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి అలాగే ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారిని రమ్మని అన్ని చూపించి మొత్తం స్వచ్ఛందంగా అడ్డగించుకున్న వాళ్ళు కూడా మా తీసేయండి, మా ఇల్లు అయినా తీసేయండి, మా గోడ అయినా తీసేయండి, రోడ్లు చేయండి మాకు అని చెప్పని స్వచ్ఛందంగా వచ్చి జేసీబీ పెట్టించి మొత్తం నానాజీ గారు మొత్తం ఈ రోడ్లు కానీ ఈ చెట్లు కానీ అన్ని తీయించి అందరికీ రోడ్లు చూపించి కాలనీకి కూడా ఆయన కూడా సొంత నిధులతోనే ఈ ఖర్చులని చేసి ఈ కాలనీకి కూడా ప్రతి ఒక్కరికి ఉండే వాళ్ళందరికీ కూడా కాలనీ ఇల్లు రాయిపించి శుద్ధంగా ఈ రాయలసీమ కాలనీని రాయలసీమలో కంటే కూడా ఎక్కువగా చేయాలని ఆయన అన్నారు. కాబట్టి ఈ రాయలసీమ కాలం వాసులు మా తెలుగుదేశం నాయకులు ఇట్నే ఈ కాలనీ కాకుండా ఇంకా కొన్ని కాలనీల్లో కూడా ఇట్టే ఉంది. వీటిని కూడా అన్ని నేనే చేసి మొత్తం చూసి దాంట్లో సొంత డబ్బులతోనే చేస్తానని మా నానాజీ గారు చెప్పారు. అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో మా చిల్లకూరులో మా ఇప్పుడు మున్సిపాలిటీలో ఉంది కాబట్టి మాకు ఏ వర్క్ జరగటం లేదు, ఏ పని చేయలేకపోతున్నాము కానీ మాట్లాడడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి ఈరోజు మా గౌరవనీయులు డాక్టర్ ఆశీస్ సునీల్ గారు నాయకత్వంలో మన తానంకి నానాజీ గారి సహకారంతో ఈరోజు పెద్దలు అందరూ కలిసి ఇక్కడికొచ్చి చూడడం జరిగింది. ఈ రాయలసీమ ఎలా ఉందంటే వచ్చేదానికి పోయేదానికి దారి డొంక లేని పరిస్థితి. ఇక్కడ ఉండేది అందరూ ఎస్టీలు. వాళ్ళు రాత్రులు అర్ధరాత్రులు అపరాత్రుల్లో ఇంట్లో నిద్రపోతున్నా ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లలోంచి పుట్టల్లోంచి వచ్చిన పాముల దెబ్బకి వాళ్ళు సగం భయపడి భ్రాంతులతో ఉన్నారు. ఈరోజు మా పెద్దలు నానాజీ గారు నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, మీకు ఏం కావాలని చూస్తాను చేస్తానని చెప్పి డోర్ టు డోర్ క్యాంపింగ్లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మన మిక్స్డ్ కాలనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడడం అందరూ కలిసి మేము అందరూ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది ఆ గత ప్రభుత్వంలో చేసిన దానికి ఈరోజు మనం ఇక్కడ చేస్తే కానీ నెక్స్ట్ మన మైలేజ్ రాయి మన ఎమ్మెల్యే గారికి మంచి మైలేజ్ వస్తుంది. మన మాది చిల్లకూరు మిక్స్డ్ కాలనీ అలాగే రాయలసీమ కూడాను. గత 20 సంవత్సరాల నుంచి ఈ రాయలసీమ కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి. మేము కూడా మా సారు తానంకి నానాజీ గారికి మా ప్రభుత్వం అంటే తెలుగుదేశం రావడం ఆయనకి మేము విన్నపించుకున్నాం. సార్ మా పరిస్థితి ఇది, మాకు రోడ్లు లేవు, లైట్లు లేవు, స్తంభాలు లేవు అని ఈ మధ్యన మేము మొరబెట్టుకున్నప్పుడు స్వయంగా ఆయనే నానాజీ గారు, ఎంఆర్ఓ గారు, రామచంద్రారెడ్డి గారు అలాగే వచ్చి ఎంఆర్ఓ గారిని అలాగే విఆర్ఓ గారిని ఏఈ గారిని అందరినీ ఆయన ప్రశ్నించి నాకేం చేస్తారో తెలియదు, వీళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, మీరే దగ్గరుండి చేయించి ఆ సొంత నిధులు నేనే భరిస్తాను, మా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరే దాన్ని పరిష్కరించండి, మా ప్రజలు మీకు అనుకూలంగా నడుచుకుంటారు, ఏ ఇబ్బంది పెట్టరు అని చెప్పి ఈరోజు ఆయన సొంత డబ్బులతోనే. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, మాజీ సర్పంచ్ నెల్లూరు రామ్మూర్తి,
నాయకులు బెల్లంకొండ శివ, రవి, బాబు తదితరులు పాల్గొన్నారు.